ఇక జనగణన 2027లో భాగంగా తెలంగాణలో ఇవాల్టి నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి జనగణన ఇది అని, డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న తొలి జనగణన కూడా ఇదేనని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పౌరుడు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా దేశ జనాభా లెక్కలో ఖచ్చితమైన సమాచారం చేరుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జనాభా గణాంకాలకు కీలక ప్రాధాన్యత ఉందని, భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఇవి ఆధారంగా ఉంటాయని ఆయన అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సూచించారు. 2027 జనగణనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం పారదర్శకతలో దేశంలోనే నెంబర్ 1గా నిలవాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.